పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం జూన్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం కర్కాటక రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా కర్కాటక రాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితి కూడా అమోఘమైనటువంటి అద్భుతాలను సృష్టించేటటువంటి గ్రహస్థితి ప్రస్తుతం కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నది. కారణం ఏమిటంటే కర్కాటక రాశి వారికి మీ జన్మరాశిలోని గురు శుక్ర గ్రహాల యొక్క సంచారము, అంటే జన్మరాశిలో సంచరించేటటువంటి గురుడు కానీ జన్మరాశిలో సంచరించేటటువంటి శుక్రుడు కానీ బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తాయి. ఎందుకంటే గురుడు ఉచ్చస్థానంలో సంచరించేటప్పుడు, పైగా సుఖాధిపతి అయినటువంటి శుక్రుడితో కూడా కలిసి సంచరించేటటువంటి సమయంలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి కోటీశ్వర యోగ సదృశ్యం కనిపిస్తున్నది. అంటే కోటీశ్వరులు అయ్యే యోగం కూడా కనిపిస్తూ ఉంది. ఈ సమయంలో ఖచ్చితంగా కర్కాటక రాశి వారి యొక్క ముఖ వర్చస్సు కూడా పెరుగుతుంది. సమాజంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా గుర్తించబడుతూ ఉంటారు. దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ చక్కగా పరిష్కారం లభించేటటువంటి విధంగా అడుగులు వేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏమిటంటే మీ రాశికి దశమ స్థానంలోనే కుజుడు స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు. దశమ స్థానం అంటే మనము చేసే వృత్తికి, ఉద్యోగానికి, వ్యాపారానికి సంబంధించినటువంటి స్థానం. దశమ స్థానంలో కుజుడు స్వక్షేత్రంలో సంచరించేటటువంటి సమయంలో ఖచ్చితంగా కర్కాటక రాశి వారికి కూడా రుచక మహాపురుష యోగం అనేది వర్తిస్తుంది. ఈ సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, డిఫెన్స్లో కానీ, రియల్ ఎస్టేట్ కానీ, లేదా రాజకీయ రంగాల్లో ఉన్న వారికి కానీ ఊహించినటువంటి ప్రమోషన్స్ కానీ, పదవులు కానీ దక్కుతూ ఉంటాయని చెప్పాలి. అలానే మీ రాశికి ధనాధిపతి అయినటువంటి రవి 15వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా లాభస్థానంలో ఉంటాడు. రవి లాభస్థానంలో ఉండటం, ధనాధిపతి లాభస్థానంలో ఉంటే ఆర్థికంగా పర్వాలేదు. కానీ 15వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటల నుంచి ఎప్పుడైతే మీ రాశికి 12వ స్థానమైనటువంటి వ్యయస్థానంలోకి వస్తాడో అప్పుడు విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి అని చెప్పాలి. కానీ ఆర్థికంగా విపరీతమైనటువంటి ఖర్చులు కూడా కనిపిస్తూ ఉంటాయి. 15వ తేదీ తర్వాత కర్కాటక రాశి వారు మాట్లాడేటటువంటి మాట మీద ఖచ్చితంగా నియంత్రణ, కంట్రోల్ ఉంచుకోవాలి. లేదా మనవాళ్లే కదా అని మనం ఏది పడితే అది కనుక మాట్లాడినట్లయితే తద్వారా ఖచ్చితంగా విపరీతమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇక 12వ స్థానంలో తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత విద్యార్థులకు లేదా విదేశీ వ్యాపారాలు చేసేటటువంటి వారికి విపరీతమైన లాభాలు అయితే కలుగుతూ ఉంటాయి. కానీ సొంత వాళ్ళతోటి, తోబుట్టువులతోటి మనస్పర్ధలు కలిగి కొంచెం దూరం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి చక్కగా బ్రహ్మాండంగా ఉంది. అసలు అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటంటే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఎవ్వరికీ కూడా ప్రస్తుతం ఆరోగ్యపరమైన సమస్యలు అనేటటువంటివి లేకుండా సంపూర్ణ ఆనందంతో జీవిస్తారు. మరి డే వైజ్గా పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందని తీసుకుంటే మనం 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ ఉదయం 9:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో మీరు చేసేటటువంటి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ దేంట్లో అయినా సరే నా మాటకు తిరుగులేదు అని మీకే అనిపిస్తూ ఉంటుంది. అంటే నేనేంటో, నా వర్క్ ఏంటో అందరికీ తెలిసింది అనేటటువంటి భావన మీలో బలంగా కలుగుతుంది. కారణం ఏమిటంటే మీ రాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు అదే రాశిలో స్వక్షేత్రంలో మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత చంద్రమంగళ యోగం యొక్క ప్రభావం మరియు రుచిక మహాపురుష యోగం యొక్క ప్రభావంతో అధికారులు కూడా మీ
పై అధికారులు కూడా మీరు చేసినటువంటి పనులు చూసి ముక్తులైపోతూ ఉంటారు. కొత్త బాధ్యతలు చేతికి అందడం కానీ, ప్రమోషన్స్ తీసుకోవడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థల నుంచి కూడా పిలుపొచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక 13వ తేదీ ఉదయం 9:30 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 9 గంటల 6 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఒక గోల్డెన్ టైమ్‌గా ఉంటుంది. అనుకున్నటువంటివన్నీ కొనుగోలు చేయగలుగుతూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే మీ రాస్యాధిపతి ఎప్పుడైతే ఎగ్జాల్టేషన్ ఉచ్చ స్థానంలో ప్రవేశిస్తాడో దానివల్ల మీకు ఏం జరుగుతుందంటే ఒక అఖండమైన రాజయోగాన్ని కూడా ఇస్తుంది. పాత బాకీలు పూర్తిగా వసూలు అవుతూ ఉంటాయి. స్నేహితుల నుండి భారీ ఆర్థిక సహాయం కూడా లభిస్తూ ఉంటుందని చెప్పాలి. ఇక 15వ తేదీ ఉదయం 9 గంటల 6 నిమిషాల నుంచి 17వ తేదీ ఉదయం 8:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఏమనిపిస్తుందంటే ఎంతో సంపాదిస్తున్నాను, కానీ ఎందుకు సంపాదిస్తున్నాను, ఎక్కడ ఎందుకు ఖర్చు పెడుతున్నానో తెలియటం లేదు. విపరీతమైన ఖర్చులు పెరిగిపోతున్నాయి. కొద్ది కొద్దిగా మానసిక ప్రశాంతత కూడా తగ్గుతున్నది అనే భావన కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇదే సమయంలో రవి కూడా ధనాధిపతి, వాక్స్థానాధిపతి రవి కూడా 12వ స్థానమైనటువంటి వ్యయ స్థానంలోకి ప్రవేశించినటువంటి కారణం చేత ఎక్కువగా లగ్జరీ వస్తువుల మీద ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి వస్తూ ఉంటుంది. కానీ ప్రయాణాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. విదేశీ ప్రయత్నాలు చేసే వారికి ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా శుభవార్తలు అందుతూ ఉంటారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారు కూడా శుభవార్తలు అందుతూ ఉంటారు. 17వ తేదీ ఉదయం 8:30 గంటల నుంచి 19వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ మీకు చాలా మనస్సు పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే దైవం మానుష రూపేణ అన్నట్టుగా భగవంతుడే మీ చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడా అనేటటువంటి అంత గొప్ప ఆత్మవిశ్వాసం అడుగులు ముందుకేస్తూ ఉంటారు. ఇక్కడ గురు, శుక్ర, చంద్ర గ్రహాల యొక్క కలయికతోటి పరమ పవిత్రమైనటువంటి గజకేసరి యోగంతో ఎలాంటి కష్టసాధ్యమైనటువంటి పనైనా సరే అత్యంత సులభంగా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ మీకు ఉంటాయి అని చెప్పాలి. మరి 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ధనలాభం బాగుంటుంది, కానీ ఇంట్లో మాట్లాడేటప్పుడు కాస్త ఓపిక పడుతూ ఉండాలి. రెండవ ఇల్లు అనే ధనానికి, కుటుంబానికి, వాక్కుకు కూడా సంబంధించినటువంటి స్థానం కాబట్టి మాట్లాడేటటువంటి మాట మీద ఖచ్చితంగా కంట్రోల్ ఉంచుకుంటూ ఉండాలి. లేకపోతే సమస్యలు ఖచ్చితంగా వెంటాడుతూ ఉంటాయని చెప్పాలి. ఇక్కడ మీకు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు అందరికీ బ్రహ్మాండంగా ఉన్నాయి. 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఈ ఫలితాలు వర్తించక ఇంకా ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతూ ఉంటే అటువంటి వారు ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని అసలు దోషం ఎక్కడుందో తెలుసుకోవాలి. దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాలు పొందుతారు. ఇంకా ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు అద్భుతంగా సాగాలి అంటే మీకు ఖచ్చితంగా 15, 16వ తేదీలలో శివాలయంలో శివుడికి ఖచ్చితంగా పాలతో అభిషేకం చేయించుకోండి. తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. 2వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావంతో గొడవలు రాకుండా ఉండటానికి ఓం గం గణపతయే నమః అనేటటువంటి మంత్రపారాయణం చేయండి. దీనివలన మంచి ఫలితాలు పొందుతారు. ఇవి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. నారాయణ శాస్త్రి అస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు. శుభం.